పద్మం విష్ణుమూర్తి యొక్క నాభి యందు పద్మం వస్తుంది. సరిగ్గా దాని ఉద్దేశం అండి ఈ సృష్టి క్రమం అంతా అందులో చెప్పారు. ఆయన నాభి, ఆ నాభి నుంచి తామర తూడు కదా నాభి నాళం, ఆ నాళం చివర పద్మం, పద్మంలో బ్రహ్మ. తొలి శిశువు బ్రహ్మ అంటే అంతే కదా. తల్లి కడుపులో శిశువు ఎలా పుడుతున్నాడండి, ఎలా బయటకు వస్తున్నాడు ఆలోచించండి. తల్లి కూడా మొట్టమొదట ఆ శిశువు, ఆ వీర్యకణం పడినప్పుడు శిశువు రూపంలో ఉంటుంది. ఈ బొడ్డుకుండే తాడు దగ్గరే వస్తుందమ్మా, అది నాభి దగ్గరే ఏర్పడుతుంది. చిన్న తామర తూళ్ళలాగే ఉంటుంది ఆవిడ దగ్గర, ఇలా పొసలాగా. అది కొంచెం క్రమంగా ఆ వీర్య బిందువు పడగానే శిశువు అలాగా కాల కాల అన్నాయి, పేద పేద అన్నాయి, ఇచాల ఇచాల అన్నాయి అని భాగవతంలో పోతన గారు చెబుతాడు. అలా నెమ్మదిగా ఇలాగా జలగా ఉండి గడ్డ కట్టి నెమ్మదిగా ఒక పిండంలా తయారవుతుందండి. అది కాస్త తయారవడం ఎక్కడ, నాభికి సంబంధించిన నాళంలోనే తయారవుతుంది. ఆ నాణం అనమాట. అది కాస్త ఉబ్బుతుంది. అదే గర్భం వచ్చింది గర్భిణి అయిందంట. అది క్రమంగా పెరుగుతుంది సరిగ్గా. ఆ నాభీనాళం సరిగ్గా బొడ్డు తాడు తెలుగులో. ఆ బొడ్డు తాడుగా ఉన్నదాన్ని పెరుగుతున్న కొద్దీ శిశువు లోపల ప్రవేశించాక ఉమ్మ నీరు చేరుతుంది. ఆ ఉమ్మ నీటిలోనే శిశువు ఉంటాడు. అందుకే గర్భం ధరించిన వాళ్ళని మన తెలుగులో ఏమంటారు, నీళ్లు వసుకుంది అంటారు. పొరపాటు మాట. నీళ్లు పాలు పోసుకోరు, మనకి తెలియక వాడుకున్నాం. నీరు మోసుకుంది అనాలమ్మా. నీరు మోసుకుంది, నీరు పోసుకోలేదు. నీరు మోసింది మాట అది. నాచన సోమన ఉత్తర హరివంశంలో వాడతాడు. నీరు మోసికొని ఏ నీరజాదేక్షణ అంటాడు. నేను కావ్యంలో 10 ఏళ్ల క్రితం చదివి ఆశ్చర్యపోయా, ఇదే మాట మన వాళ్ళందరూ పొరపాటు వాడుతున్నారు అని. నీరు మోసికొని, ఏమిటి నీరు మోసుకోవడం? ఉమ్మ నీరు మోసుకుంది ఆవిడ. శిశువు కడుపులో పడగానే ఉమ్మ నీరు వస్తుంది. ఎందుకంటే బిడ్డ పిండం ఎంత ఉంటుందండి, ఆ పిండం నీటిలో తేలుతూ ఉండాలి. సరిగ్గా మీరు గమనించండి. ఆ నీటిలో తేలే పిండం జీవుడు, ఆ పాలసముద్రంలో తేలేటువంటి బ్రహ్మాండం పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఆయన చుట్టూ పాలసముద్రం అంటే అర్థం. ఆ పాలసముద్రమే తల్లి కడుపులో ఉమ్మనీరు. మన జీవుడుగా మనం జీవుడైతే ఆయన దేవుడు. మనకేమో చిన్న ఉమ్మనీరు కొట్టం చాలు, ఒక లీటర్ నీళ్లు చాలు. ఆయనకి సముద్రం కావాలి. ఎందుకంటే ఈ జీవుడు ఆ దేవుడు. ఇది వ్యష్టి, అది సమష్టి కొలతలో తేడా. అందుకని శిశువు ఎలా పుడతాడు అనే విషయాన్నే మనకి విష్ణుమూర్తి యొక్క పడుకున్న క్రమం, ఆ గర్భ పద్మనాభం ఈ పద్ధతిలో చెప్పారు. ఇలా ఉంటుంది అబ్బాయిని చెప్పేసి. అందుకే తల్లి కడుపులో బొడ్డుతాడు ఏర్పడుతుంది. ఆ తాడు నాడం అది కాస్త గట్టి పడుతుంది, పొడుగు అవుతూ ఉంటుంది, లావు అవుతూ ఉంటుంది. అది లావు అవడం వల్ల ఇప్పుడు పొట్ట ఎక్కువ కనపడుతుంది, లేకపోతే ఎందుకు కనపడుతుంది? అక్కడ ఉమ్మనీటిలో శిశువు తేలుతూ ఉంటాడు. క్రమంగా 2వ నెల, 3వ నెల, 4వ నెల దాకానే చెవులు, కాళ్ళు, ముక్కులు అన్నీ ఏర్పడిన కొద్దీ ఇంకా లావుతున్న కొద్దీ ఇవిడికి కాస్త 9వ నెలకి భారంగా ఇక మొత్తం 2 మనుషులు అన్నట్టుగా ఉంటుంది ఆవిడ. అందుకే గర్భిణిని సంస్కృతంలో దౌహృది అంటారండి. ఎంత గొప్ప భాష సంస్కృతం. దౌహృది. 2 హృదయాలు ఉన్నాయమ్మా నీ దగ్గర, జాగ్రత్తగా ఉండాలి. నీ ఒక్క హృదయం కాదు, 2 హృదయాలు ఉంటాయి. దౌహృది. అందుకే అలా ఉన్నటువంటి శిశువు సరిగ్గా గమనించిన సరిగ్గా ఆ నాభీనాళమే బాగా ఉబ్బుతుంది, బొడ్డుతాడు. చివరికి శిశువు బయటకు వస్తున్నాడు. ఆ బయటకు వచ్చినప్పుడే పుష్పం. నేను ఇంక ఎక్కువ వివరిస్తే బాగుండదు. పుష్పవతి అనే మాట వాడతారు. ఎందుకో మీరు ఆలోచించు. పుష్పవతి అయ్యాకే సంతానం కలుగుతుంది. అందుకనే పుష్పం కమలం. ఆ కమలంలో తొలి శిశువు బ్రహ్మ. ఆయన నాభీనాళం ద్వారానే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇక్కడ జీవుడు కూడా తల్లి నాభీనాళం ద్వారానే, బొడ్డుతాడు ద్వారానే బయటకు వస్తున్నాడు. లేదు అంటే ఈ శరీరం మొత్తం ఆవిడదే, అంత అనుబంధం ఉంది కాబట్టి అమ్మో అని ఏడుస్తూ ఉంటాం. మాతృదేవో భవ ముందని పితృదేవో భవ తర్వాత తండ్రి తక్కువని కాదు. అక్కడ ప్రాధాన్యాల విషయానికి వస్తే తల్లిదే ప్రాధాన్యం. అదే శరీరమే ఆవిడది. లేదా బొడ్డుతాడు ఒక్కటి కొయ్యకపోతే ఎప్పటికీ వేలాడవలసిందే, వేరే దిక్కు లేదు ఇక్కడ. అంటే ఆ బొడ్డుతాడు పట్టుకుని మనం వేలాడినట్టే బ్రహ్మదేవుడు ఈ బొడ్డుతాడు పట్టుకుని ఆయన పైన వేలాడుతున్నాడు. అంతకంటే ఆయన తొలి శిశువు. అంటే జీవుడుగా వ్యష్టిగా నువ్వు మీ అమ్మకి శిశువు, ఆయనకి సమిష్టిగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకు శిశువు. ఇప్పుడు పద్మనాభగా అంటే సృష్టి క్రమాన్ని మొత్తం వివరించారు. అందుకే విష్ణు సహస్రం సృష్టి రహస్యం అని చెప్పారు.